హలో ఫ్రెండ్స్, నేను మీ శాంతి. వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఆర్కే ఫన్ అండ్ ఫుడ్. ఈరోజు మనం బిర్యానీ ఆకు గురించి ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో తెలుసుకుందాం. ఈ బిర్యానీ ఆకునే మనం బే లీఫ్ అని కూడా అంటాము. అందరూ కూరల్లో కరివేపాకు ఎలా తీసి పడేస్తారో బిర్యానీలో కూడా బిర్యానీ ఆకుని అలాగే తీసి పడేస్తారు. మనం బిర్యానీ ఆకులతో టీ తయారు చేసుకొని రోజు తాగామంటే వందల వ్యాధులతో ఢీ కొట్టొచ్చు. బిర్యానీలో బిర్యానీ ఆకులని రుచి కోసం వాడుతూ ఉంటారు. అలాగే చికెన్ కర్రీలో కానీ నాన్ వెజ్ కర్రీస్లో అలా వాడుతూ ఉంటారు రుచి కోసం. అయితే మనం ఇప్పుడు బిర్యానీ ఆకుతో టీ తయారు చేసుకుంటే ఎలా ఉంటుందో చూద్దాం. బిర్యానీ ఆకు టీతో 100కు పైగా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అవి ఏంటో మనం తెలుసుకుందాం. అసలు మనం బిర్యానీ ఆకు ఎందుకు యూజ్ చేస్తాం? మెయిన్గా అరుగుదలకి ఉపయోగిస్తాం. కాబట్టి ఈ ఆకులు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. షుగర్ పేషెంట్స్కి అయితే దివ్య ఔషధంగా పనిచేస్తుంది. శ్వాస సంబంధిత సమస్యలు ఉన్నవారు రోజు ఈ బిర్యానీ ఆకు టీ తీసుకోండి, ఖచ్చితంగా మీకు రిజల్ట్స్ అనేది కనిపిస్తుంది. క్యాన్సర్కి చెక్ పెట్టడంలో బిర్యానీ ఆకు టీ చాలా బాగా ఉపయోగపడుతుంది. నాడీ వ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది. ఇంకా చుండ్రు, జుట్టు రాలడం ఇలాంటి సమస్యలు ఉంటే బిర్యానీ ఆకు టీతో చెక్ అనేది పెట్టేసేయవచ్చు. ఈ బిర్యానీ ఆకుని ఎక్కువగా మెడిసిన్స్లో చేస్తారు. ఎవరైతే వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళకు కూడా ఈ బిర్యానీ ఆకు టీ చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ బిర్యానీ ఆకుతో టీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం మనం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని మనం ఒక కడాయి పెట్టుకొని అందులో వాటర్ని ఒక ఫుల్ గ్లాస్ వాటర్ తీసుకున్నాము అంటే అది హాఫ్ బాయిల్ అయ్యే వరకు మనం బాగా బాయిల్ చేసుకోవాలి. ఇందులో ఒక చెక్క అలా యాడ్ చేసి ఒక 3-4 బిర్యానీ ఆకులు యాడ్ చేద్దాం. ఈ బిర్యానీ ఆకులు యాడ్ చేసి ఇవి అంతా వాటర్ అనేది మినిమం ఒక 5 to 10 minutes వరకు మనం హైలో పెట్టుకొని బాగా బాయిల్ చేసుకోవాలి. ఇలా మనం అంతా బాగా బాయిల్ అవ్వడం వల్ల మనకు ఆ బిర్యానీ ఆకులో ఉన్న ఆ రసం అంతా మనకి ఆ వాటర్లోకి అబ్జర్వ్ చేసుకొని మనకు అది మంచి రిజల్ట్స్ వస్తుంది మనకి. ఇలా బాగా బాయిల్ అయిన తర్వాత మనం ఇందులో స్ట్రైనర్లో వడగట్టుకొని ఒక గ్లాస్ జార్లో తీసుకొని మనం ఇది డైరెక్ట్గా తాగితే చాలా మంచిది. కానీ కొందరు తాగలేని వాళ్ళు ఉంటారు కదా డైరెక్ట్గా. అలా తాగలేని వారు ఇందులో మనం కొంచెం లెమన్ పిండుకొని అండ్ లెమన్తో పాటు అండ్ కొంచెం హనీ కూడా వేసుకుంటే కొంచెం టేస్ట్ అనేది మనకి బాగా ఉంటుంది. అప్పుడు ఈజీగా ఎవరైనా తాగవచ్చు. అలా ట్రై చేయండి ఒకసారి. ఖచ్చితంగా మీరు వారానికి ఒక 2-3 టైమ్స్ అయినా తీసుకున్నారు అంటే మీకు ఖచ్చితంగా రిజల్ట్స్ అనేవి ఉంటుంది. ఒకసారి ట్రై చేసి మీరే చెప్పండి మీకు ఎలా అనిపించిందో లేదో అండ్ మీకు ఏమన్నా యూజ్ అవుతుందా మీ హెల్త్ ఇష్యూస్ అలాంటివి. ఇక్కడ చూడండి, ఇప్పుడు మనం కొంచెం లెమన్ కానీ లేదంటే కొంచెం హనీని కానీ యూజ్ చేసి ఈ టీని తీసుకోండి. టీ అయితే డైరెక్ట్గా తాగడానికి చాలా సప్పగా అంటే నార్మల్ వాటర్ లాగే ఉంటే కొంచెం బిర్యానీ ఫ్లేవర్ అనేది మనకు తగులుతుంది. అంత వర్స్ట్గా అయితే ఏమి ఉండదు, కళ్ళు మూసుకొని తాగేసేయవచ్చు. అలా తాగలేక నేనైతే ఇక్కడ లెమన్ అండ్ హనీని కూడా యూజ్ చేసి ఇలా తాగేస్తున్నాను. అండ్ మీరు వెయిట్ లాస్ అవ్వాలనుకున్నా మీరు ఎన్నో రకరకాలు ట్రై చేస్తూ ఉంటారు కదా. అలా ఏవేవో ట్రై చేయకుండా మన ఇంట్లో ఉన్న ఆ బిర్యానీ ఆకులతోటే మనం ఇలా చేస్తే మనకి చాలా బాగా రిజల్ట్స్ అనేది వస్తుంది, చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ అలాగే మన ఇంట్లో దోమలు, బొద్దింకలు ఇలాంటివి చాలా ఎక్కువగా ఉంటాయి కదా. ఇలా ఎక్కువగా ఉంటే దీనికి మీకు ఒక టిప్ చెప్తున్నాను. ఇలా ఒక బిర్యానీ ఆకుని తీసుకొని దాన్ని ఇట్లా ఒక మ్యాచ్ బాక్స్ తీసుకొని దాన్ని బాగా ఇట్లా ముట్టించండి. ఇలా ముట్టించిన తర్వాత అది బాగా వెలిగిన తర్వాత ఆర్పేసి ఆ పొగ వస్తుంది కదా బిర్యానీ ఆకుకి, అది ఆరిపోయిన తర్వాత పొగ అనేది వస్తుంది కదా, అది ఇంట్లో పెట్టాము అంటే ఆ పొగ వల్ల మనము దోమలు ఇలాంటివి అన్నీ పోతాయి. బొద్దింకలు, దోమలు, చిన్న చిన్న పురుగులు ఇలాంటివి ఏమైతే ఉంటాయో అవన్నీ పోతాయి. అండ్ అలాగే మీకు నైట్ నిద్ర పట్టడం లేదనుకో, నిద్ర పట్టకపోయినా కొంచెం అన్ఈజీగా చిరాగ్గా ఉన్నా కానీ మీరు ఇట్లా ఒక ప్లేట్ తీసుకొని కొంచెం ఎక్కువ ఆకులు తీసుకొని అందులో వేసి ఇలా ముట్టించి ఆ పొగ మొత్తం ఇంట్లో వదిలేసాము అంటే మనకి ఈ చెప్పిన సమస్యల నుంచి అన్ని రిలీఫ్ అనేది మనకు ఖచ్చితంగా వస్తుంది. మెయిన్గా ఇప్పుడు ఎక్కువ మందికి బాధపడుతున్న సమస్య ఏంటి అంటే గుండె సమస్యలు. ఇది చాలా బాగా ఈవెన్ చిన్నపిల్లల నుంచే స్టార్ట్ అవుతుంది గుండె సమస్యలు. దీనికైతే గుండెని ఆరోగ్యంగా ఉంచటానికి
ఉంచుతుంది. ఎందుకంటే దీంట్లో కెఫిక్ యాసిడ్ అండ్ ప్రోటీన్ ఇలాంటివి ఉన్నాయి. దీంతో పాటు కొలెస్ట్రాల్ కూడా స్థాయిని తగ్గించటానికి కూడా బాగా ఉపయోగపడుతుంది. అండ్ కీళ్ళ నొప్పులకు కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. కిడ్నీ స్టోన్స్, గ్యాస్ట్రిక్ సమస్యలు ఇలా ఎన్నో 100కు పైగా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇవన్నింటికి ఒకే ఒక్క పరిష్కారం ఏంటంటే బిర్యానీ ఆకు. నా టిప్స్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. లేదు అంటే ఒకసారి ఖచ్చితంగా మీరు ఈ టిప్స్ అన్నీ ఫాలో అయ్యాయి మీకు యూజ్ అయ్యాయో లేదో నాకు ఫీడ్బ్యాక్ రూపంలో తెలియజేయండి కామెంట్లో. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కిందున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేశారు అంటే నా ప్రతి నోటిఫికేషన్ మీకు మిస్ అవ్వకుండా చేరుకుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.